రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అందని లబ్దిదారులకు అన్ని పథకాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో పర్యటించిన మంత్రి సవిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. జమలమడుగు మండలం గండికోట, కన్నెలూరులో మంత్రి బీసీ జనార్దన్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయినా రీకాల్ చంద్రబాబు కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. వాళ్ళకి తల్లికి వందనం పడింది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేశాం, చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమారుగా 67,27,000 మందికి మేము తల్లి వందనం అందజేసాం. సుమారు 10,000 కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.